హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో 3వ రోజు నైవేద్యం రెసిపీ షేర్ చేద్దామని అనుకుంటున్నానండి. అది వచ్చేసి కొబ్బరి అన్నము. అందుకోసం ముందుగా గ్లాస్తో రైస్ తీసుకొని శుభ్రంగా 3 సార్లు వాష్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 1.5 గ్లాసు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. ముందుగా పోపు కోసం బాండి పెట్టుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత అందులోకి పోపు దినుసులన్నీ తీసి పెట్టుకోవాలి. ఆవాలు, అలాగే ఆవాలు కొంచెం వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలండి. కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. మినపప్పు ఉంటే మినపప్పు, మినపగుళ్ళు అయితే మినపగుళ్ళు, పల్లీలు, కొన్ని జీడిపప్పు పలుకులు, అలాగే పచ్చిమిరపకాయలు. మనం తీసుకునే రైస్ ఎంత క్వాంటిటీ దాన్ని బట్టి పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 నుంచి 3 వరకు వేసుకున్నాను. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకుని పచ్చి కొబ్బరి తురుమును కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర, ఫైనల్గా కొంచెం ఇంగువ వేసుకొని సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ అందులో వేసుకొని మిక్స్ చేసేసుకుని అమ్మవారి దగ్గర నైవేద్యంగా పెట్టుకోవడానికి 3వ రోజు ప్రసాదం కొబ్బరన్నం రెడీ అయిపోయినట్టేనండి.